హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. ఈరోజు మా కార్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మేము సిడ్నీకి వచ్చాక, సిడ్నీ కాదు, ఇది మా ఫస్ట్ కారు. సో ఇది అన్ఫార్చునేట్లీ అమ్మేసాం, ఇవాళ వచ్చి తీసుకెళ్ళిపోతారు. అందుకని ఒకసారి నాకు గుర్తుగా ఉంటుంది మా ఫస్ట్ కార్ కదా అని ఒక వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూపిద్దాం చూడండి. ఇది వచ్చేసి మాజ్డా 3. ఇది వచ్చేసి మాజ్డా 3 2006 మోడల్. మేము కొనే ముందు ఒక్కరే వాడారనమాట, అంటే మా ఆయన సెకండ్ డ్రైవర్ అను. ఆ తర్వాత నేను కూడా ఇందులోనే నేర్చుకున్నాను. చాలా మంచి కండిషన్ ఉండే. మేము ఇచ్చినప్పుడు వాళ్ళని ఇప్పటికే అనుకుంటూ ఉన్నాము చాలా బాగా మెయింటైన్ చేశారని. సో మేము ఇచ్చే వాళ్ళు కూడా అలాగే అనుకోవాలని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇది మేము ఇచ్చింది కూడా తెలుగు వాళ్ళకే, ఇక్కడ అమ్మేసింది కూడా. సో వచ్చాక చూడాలి అసలు ఏంటి రివ్యూ ఎలా ఉంటుంది అనేసి. సో ఫైనల్గా అయితే దీన్ని ఇవాళ ఇచ్చేస్తున్నాము. దట్స్ వై నేనైతే టూర్ చేస్తున్నాను. గబగబా వెళ్ళేసి ఇన్సైడ్ ఏముందో ఒకసారి చూసేద్దాం రండి. అండ్ దెన్ ఈ కలర్ వచ్చేసి రెడ్ కారు. చాలా వీడియోస్లో చూసే ఉంటారు. 2 ఏళ్ళు మమ్మల్ని బాగా భరించిందని చెప్పాలి. ఎంత లాంగ్ డ్రైవ్స్ అయినా చాలా ఈజీగా వెళ్ళే వాళ్ళం, చాలా సెక్యూర్గా. సో బాగా సెంటిమెంట్ లాగా అయిపోయింది. దట్టు కార్ కొంటామా అనుకున్నాము, అలాంటిది కారు కొని నేను డ్రైవ్ కూడా నేర్చుకున్నాను, మా ఆయనే కాకుండా. సో సెకండ్ హ్యాండ్ కారే కానీ మాకైతే కార్ కొంటామా లేదా అనే స్టేజ్ నుంచి కార్ని ఒక 2 ఏళ్ళు నడిపేశాను నేనైతే. మా ఆయనకి ఉమ్మడిగా ఒకటి ఉండేది. ఏంటిది, వాళ్ళ రూమ్లో వాళ్ళు ఒక 5-6 మెంబర్స్ కలిపేసి ఒక కార్ కొనుక్కున్నారు. మేము వచ్చేసి ఒమిక్రాన్ స్టేజ్లో వచ్చాము. అప్పుడు మాకు హోమ్ క్వారంటైన్ ఉండే. హోమ్ క్వారంటైన్ ఫినిష్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి వచ్చాము. మమ్మల్ని ఇంట్లో పెట్టేసి మా ఆయన వెళ్ళి తక్కువని కార్ తీసుకొచ్చారనమాట. నాకైతే సడన్ గా షాక్. ఎందుకు కార్ అవసరం అంటే, ఇండియాలో కార్ అంటే ఒక డిగ్నిటీ అనుకుంటాం కదా, అదేదో చాలా పెద్దది అనేసి. ఇక్కడ మనకు బైక్ ఎట్లనా వీళ్ళకి కార్ అట్లా. సో వీళ్ళేం అలా అనుకోలేరు, మామూలుగానే ఉంటది. ఒకసారి అయితే కార్ ఇన్సైడ్ చూసేద్దాం రండి. ఇక్కడ ఇది వచ్చేసి నా సీటు. ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. వీడియో ఎవరైనా తీస్తారేమో అని ఇన్ని డేస్ వెయిట్ చేశాను. ఫైనల్గా నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, మా ఆయన హెల్ప్ చేసే సిచ్యువేషన్స్లో కూడా లేడు. ఇందులో మా ఆయన గాగుల్స్, చార్జర్లు, మెయిన్ ఇంపార్టెంట్ చార్జర్లు. నేను లెర్నర్ కాబట్టి ఎల్బోర్డ్స్, నా పర్మిషన్స్ అనమాట. ఈ కవర్లో ఉన్నవన్నీ నా పర్మిషన్స్. మా వారికి ఆన్లైన్లో చూపించినా సరిపోతాయి, కానీ నేను మాత్రం ఇలా లైవ్ డాక్యుమెంట్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. గాగుల్స్ డబ్బా. ఏమన్నా వీడియో అటు ఇటు అయితే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. ఎందుకంటే నాకే హోల్డ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతలేదనమాట. ఇవి నా గాగుల్స్. అండ్ ఇవి మేము అమ్మేస్తాం కదా ఇప్పుడు కార్ని, వాటి తాలూకు అన్ని పర్మిషన్స్ వాళ్ళకి మేము మా కార్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇలా ఇక్కడ కార్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకసారి చేసేస్తే అయిపోతుంది కదా అనేది ఏమి ఉండదు. దాన్ని రెజో అంటాము. ఫస్ట్గా చెప్పాల్సింది మా బుజ్జి గణపయ్య. చాలా కష్టపడి చాలా సైట్స్లో వెతికి 1.5 సంవత్సరం తర్వాత కొన్నాను అనమాట. సో ప్రజెంట్ వాళ్ళకు ఓకే అంటే ఇలా గణేష్తోనే ఇచ్చేస్తాము. ఫైనల్లీ ఇది మా ఆయన సీటు, నా సీటు కూడా, నేను కూడా డ్రైవ్ చేస్తాను కాబట్టి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కారు. గేర్ దానికే అదే చేంజ్ చేసుకుంటుంది, మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ డ్రైవ్ నేర్చుకోవాలి అంతే. దట్స్ వై నాకు ఈజీగా వచ్చిందని అనుకుంటాను. నాకు హైట్ సరిపోదు కదా, మార్నింగ్ నేనే డ్రైవ్ చేశాను, అందుకే ఇక్కడ పిల్లో ఉంది. నేను హైట్ కొంచెం వేసుకొని డ్రైవ్ చేస్తాను, ముందర లుక్ బాగుంటుంది అనేసి. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ బాక్స్. మా వాళ్ళు చూడండి, తిన్న డస్ట్బిన్ సగం అంతా వేస్తారు, మళ్ళీ ఇట్లా వీళ్ళల్లో కూడా పెడతారు. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళు పెడతానే ఉంటారు మా పిల్లలు. ఏం చేయలేము. కాలు చూడండి నేను ఎంత దగ్గరకు పెట్టుకున్నానో. మా ఆయన అయితే ఇంత దూరం పెట్టుకుంటాడు, నేనే దగ్గరగా పెట్టుకున్నా కూడా నాకు అందుతుంది లేదనమాట. అంటే హైటే ఉంటాను కానీ ఎందుకో మరి నాకు అట్లా అనిపిస్తుంది. ఇక నాకంటే పొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో మరి. ఇక్కడ వచ్చేసి 1 స్టోరేజ్ బాక్స్. నా సీటుకి మా ఆయన సీటుకి మధ్యలో 1 స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసిస్తాము. ఇందులో
ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట, ఛార్జింగ్ పోర్టల్స్ ఇవన్నీ మనకి. అలాగే బ్లూటూత్ కనెక్షన్. ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ కెమెరా కోసం పెట్టుకున్నది అనమాట. మనకి ఏమన్నా రికార్డ్ అవుతాయి కదా, ఇది అవుతాయి అలాగా, దానికోసం. అండ్ దెన్ అంతే, ఇందులో ఏం లేవు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన ఇండియా పర్స్, ఇందులో చూపిస్తే చూడండి, ఇండియా మనీ కూడా ఉంటుంది, మన రూపీస్. నేను వచ్చేటప్పుడు ఎక్కడైనా అవసరం పడుతుందేమో అని డబ్బులు తీసుకొచ్చాను. సో అదే ఇది, ఇగోండి. ఐ థింక్ ఇప్పుడు ఉపయోగపడుతుంది నాకు. ఒక చేత పట్టుకొని ఒక చేత చేయలేక నా అగసాట్లు చూడండి. 2 500s 100 ఉంది. ఇవి మా ఆయన ఇండియా లైసెన్స్, ఆస్ట్రేలియా లైసెన్స్, ఆస్ట్రేలియా ఏమన్నా కార్డ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇదొక స్టోరేజ్ బాక్స్. ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరేజ్ ఉంటుంది. ఇందులోనే నా లైసెన్స్ పెట్టాను. రీసెంట్గా మా ఆయన కార్ సర్వీస్ ఇచ్చాడు, వాళ్ళు దొబ్బేశారు. వెళ్ళి అడుగుతుంటే మాకేం పని నీ లైసెన్స్తో అని చెప్తున్నారు. వాళ్ళు దొబ్బేశారా, నేనే ఎక్కడన్నా పోగొట్టుకున్నానా, నాకైతే తెలీదు. ఇక్కడ వచ్చేసి మా పిల్లల కార్లోకి వెళ్దాము, మా పిల్లల సీట్లోకి, సారీ కార్లోకి కాదు, వేసుకుంటారు అందరు నన్ను. ఇది మా పిల్లల సీటు, సేమ్. ఇక్కడ వాటర్ బాటిల్ స్టోరేజ్. ఇక్కడ చూడండి, చాక్లెట్స్ గట్టాలు తినేసి ఇట్లా రాసేస్తారు మా పిల్లలు. అందరింట్లో ఇట్లానే ఉంటారేమో. సో ఇలా వెనకాల ఒక స్టోరేజ్ కోసం ఒక పౌచ్. అండ్ దెన్ నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, అనిపిస్తుందా నా దగ్గర బూస్టర్ సీట్ అంటాం దీన్ని, ఇప్పుడు బాగా అనిపిస్తుంటది. బూస్టర్ సీట్ అంటాము. మా అబ్బాయి అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్ గా హైట్ విడ్త్ రీచ్ అవ్వాలి పిల్లలు, అప్పుడే వాళ్ళు వాళ్ళ ఓన్ గా కూర్చోడానికి ఉంటది అనమాట. లేదంటే ఇలా బూస్టర్ సీట్లు వేసి కూర్చోబెట్టాలి. ఇది మా చిన్న బాబు, వాడు ఇంకా ఇప్పటికి కూడా హైట్ విడ్త్ రీచ్ అవ్వలేదు, ఇంకా 1 more year పడుతుందేమో. విడ్త్ అంత ఉండడు అనమాట. సో వాడి సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ఇలా వాడి కోసం ఇది. మా పెద్ద అబ్బాయి రీచ్ అయిపోయాడు, వాడిది నార్మల్ గానే ఉంటది. ఇక్కడ సాకోలా, ఇది మా మన్వి మోక్ష సీటు. మేము నలుగురమే కదా, మేము అలా కూర్చుంటాం. చూడండి నా సీట్ ఎంత ముందుకు వెళ్ళిపోయిందో, ఎంత స్పేస్ ఉందో వెనకాల ఒక సీటుకి. అదే చూడండి నార్మల్గా కూర్చునే వాళ్ళకి ఎంత స్పేస్ ఉందో. నేను భయంతో ముందుకు పెట్టేసుకుంటాను. నాకు కార్ గురించి అంత పెద్దగా ఏం తెలీదు, ఏదో నాకు తెలిసిన వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మా మోక్షకి వాటర్ బాటిల్ స్టోరేజ్, అంతే. హై టెక్నాలజీ ఇప్పుడున్న కార్లలో అటు ఎలాంటి ఏముండవు. ఇది చూడండి, బూస్టర్ సీట్ తెచ్చి ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట మామూలు సీట్కి. దెన్ వాళ్ళు కూర్చున్న ఏమైనా ఇది అయినా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడానికి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా పిల్లల బుక్స్, వాళ్ళకి ఏమైనా బోర్ కొట్టకుండా జర్నీ అవన్నీ క్యారీ చేస్తాను. అంబ్రిల్లాలు, రైన్ కోట్స్, బుక్స్, రైటింగ్ థింగ్స్ అన్ని. ఇప్పుడు ఈ కార్ ఇవాళే ఇచ్చేస్తున్నాను కదా, అందుకే తీసేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఎవరికైనా ఐడియా పనికొస్తుందేమో అనేసి చెప్తున్నా, అంతే. దెన్ తీసుకునేటప్పుడే మా వారు అనుకున్నారంటే డిక్కీ ఉండాలి, ఎందుకంటే మాకు పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళకి మనం స్టోరేజ్ ఎక్కడికైనా వెళ్ళినా చేసినా కూడా మనకు స్టోరేజ్ ఫుల్గా ఉండాలి. నైట్ జర్నీస్ అలా ఉన్నా కూడా బెడ్షీట్లు, బట్టలు, స్పేర్ బట్టలు, టవల్స్, బీచ్లకి వెళ్ళినా కూడా తీసుకెళ్ళడానికి అని. సో ఇలా డిక్కీ చూపిస్తా చూడండి. డిక్కీ అయితే చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ఏం చేస్తానంటే సాంబార్ పెట్టుకొని వెళ్ళాను, ఆ మూత సరిగ్గా వేయలేదు. ఇవి చూడండి ఎలా ఉందో, అట్లా అయిపోయింది అనమాట. సాంబార్ అంతా స్పిల్ట్ అయిపోయింది. ఎంత వాష్ చేసినా వాక్యూమ్ చేసినా కూడా పోలేదు. వేరే అన్నయ్య నిన్న కార్లో వచ్చారు, వాళ్ళ అంబ్రిల్లా మర్చిపోయారు ఇక్కడ. అవి ఏవో పెయింట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంత ఎంటీగా అయితే మా డిక్కీ ఉండదు, ఎప్పుడు ఏవో వాటితో ఫుల్గా ఉంటుంది. ఏమైందంటే ఇంకా చెప్పాను కదా కార్ ఇచ్చేస్తున్నాం అనేసి ఇలా. ఇది మాజ్డా 3 సింబల్. ఫైనల్గా కార్ ఇలా ఉంది అని నేను కూడా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు చూసుకుంటాను, ఇది మా కారు అని. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు, ఏదో నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఓవరాల్ లుక్. దట్స్ అబౌట్ కార్ టూర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.